హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చికెన్ పికల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మరి ఆల్మోస్ట్ మంత్లో ఒక్కసారైనా చికెన్ పికల్ రెడీ చేసి పెట్టుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూద్దామా. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు 1 kg ఆఫ్ చికెన్ తీసుకొని దాంతో చికెన్ పికల్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, తర్వాత ఆవాలు 1 స్పూను, చెక్క ఒక రెండు రెబ్బల చెక్క, లవంగం ఒక 3 to 4 వేసుకుందాము. అంతే అండి. వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపనిద్దాము. సరిగా వేపకపోతే మనకు ఆ ఫ్లేవర్ రాదు, గరం మసాలా ఫ్లేవర్ రాదు. అందుకే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకున్నామంటే మనకి చూడండి ఆ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేపి ఆపి చల్లారబెట్టుకుందాము ఒక ప్లేట్లోకి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిని పౌడర్ చేసుకుందాము. యాక్చువల్లీ ఈ గరం మసాలాలోనే కొంతమంది ధనియాలు కూడా వేస్తారు, కానీ నేను ధనియా పౌడర్ వేస్తాను, అందుకే ఇందులో వేయలేదు. తర్వాత ఒక బాండీలో ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకుందాము. కావాలంటే మీరు ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 400 ml ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది 1 kg చికెన్కి. ఆయిల్ వేడెక్కాక బోన్లెస్ చికెన్ తీసుకుందామండి. బోన్స్ ఉండే చికెన్ అయితే కన్నా అది ఫ్రై అయిన తర్వాత మీకు చాలా బోన్స్ తప్ప ఇంకేం ఉండదు. అందుకే బోన్లెస్ చికెన్ 1 kg బోన్లెస్ చికెన్ తీసుకొని దాంతో మనం ఈరోజు చికెన్ ఊరగాయ ప్రిపేర్ చేద్దాము. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 minutes అట్లీస్ట్ 15 minutes అయినా మనం ఫ్రై చేయాలి. మీకు చికెన్లో నార్మల్గా చాలామంది ఫస్ట్ చికెన్ వేసి దాంట్లో నుంచి వాటర్ అంతా ఎమిరిన తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తారు. అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్ మీరు ఉప్పు పసుపు వేసి కడుక్కున్న చికెన్ని డైరెక్ట్ ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఫస్ట్ ఒక 5 to 10 minutesలోనే ఎమిరిపోతుంది. చూడండి ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందో. సపరేట్గా ఏమి ఆయిల్ని వాటర్ ఎమిరేంత వరకు వేపనక్కర్లేదు. డైరెక్ట్ ఆయిల్లోనే చికెన్ వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి అదే ఆయిల్లో మనము ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ స్టోర్ చేసుకున్న పేస్ట్ కంటే ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మోస్ట్లీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పేస్ట్ని వేయడానికి ట్రై చేయండి. తర్వాత ఒక స్మాల్ కప్పు కారం మీరు స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 6 spoons అలా ఒక చిన్న 1/2 కప్తో వేసాను. ధనియా పౌడర్ కూడా 1/2 కప్ వేసాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేస్తాము. అంతే అండి. తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకోవడమే. కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసాను. ఇప్పుడు చూడండి ఇలా ఫ్రై అయిన ఆయిల్లో మొత్తం మసాలా, కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా మొత్తం వేసి మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు, చికెన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని చికెన్ బాగా చల్లారిన తర్వాత మనము ఇలా ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. చాలా సింపుల్గా చికెన్ ఊరగాయ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.